హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే మీ యొక్క సెర్చ్లో టెక్నీషియన్ తెలుగు అంటే సెర్చ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి ఒక కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా ఇవ్వాలి, అది ఇచ్చి ఎలా సబ్స్క్రైబర్లు పెంచుకోవాలో చూద్దాం. దీనికోసం ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఏంటంటే మీకు వ్యూస్ పెరగడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ నేను ఒకటి టైప్ చేసి చూపిస్తాను మీకు. www.youtube.com www.youtube.com/youtube.com టైప్ చేస్తే మనకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది కదా. అలాగే www.youtube.com/ ఇక్కడ ఈ స్లాష్ ఇచ్చిన తర్వాత మీ ఛానల్ పేరు టైప్ చేస్తే ఇప్పుడు అది ఓపెన్ అవ్వాలి. ఇక్కడ నేను ఒక ఛానల్ పేరు టైప్ చేశాను, అన్బాక్స్ థెరపీ. www.youtube.com/unbox therapy అని టైప్ చేసినప్పుడు సెర్చ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో. ఒకసారి చూడండి మీరు కావాలంటే. ఇప్పుడు ఆటోమేటిక్గా ఛానల్ అనేది ఓపెన్ అయింది, చూసారా? ఈ విధంగా మనకు సబ్స్క్రైబ్ అవ్వాలనుకునే వాళ్ళు మన ఛానల్ పేరు ఇట్లా www.youtube.com/ మీ ఛానల్ పేరు టైప్ చేయగానే మీ యొక్క ఛానల్ అనేది ఓపెన్ అవ్వాలనుకోండి. అంటే ఇక్కడ మనం చేసాము చూసారా, అన్బాక్స్ థెరపీ అని ఏదైతే మనం ఛానల్ నేమ్ టైప్ చేసామో అదేవిధంగా మన ఛానల్ పేరు కూడా మనం అలా టైప్ చేసుకుంటే రావాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ యూఆర్ఎల్ అంటే కస్టమ్ ఛానల్ యూఆర్ఎల్ అంటే ఇది ఫ్రెండ్స్. ఈ లాస్ట్కి ఉంది చూసారా, ఛానల్ దగ్గర నుంచి ఈ లాస్ట్ ఇదంతా యూఆర్ఎల్ అన్నమాట. అయితే ఇదంతా గుర్తుపెట్టుకోవడం ఎవరు గుర్తుపెట్టుకోరు కదా, నేను కూడా గుర్తుపెట్టుకోలేను ఇప్పుడు నా ఛానల్ని. దీనికోసం మనం ఒక కస్టమ్ యూఆర్ఎల్ అనేది సంపాదించుకోవాలి. దీనికోసం మీకు మినిమం 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ 100 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఉన్న తర్వాత ఒక ఛానల్ లోగో అనేది మీకు ఉండాలి. మీరు ఒక పిక్ అప్లోడ్ చేసి ఉండాలి, ఛానల్ ఐకాన్. తర్వాత ఛానల్ ఆర్ట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్, మీ ఓన్గా ఉండాలన్నమాట. ఇవన్నీ లేకుండా మీరు ఆ యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటాయి సార్ ఛానల్ ఆర్ట్, ఛానల్ ఇమేజెస్, అవి పెడితే మీకు యూఆర్ఎల్ అనేది రాదు. తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసి ఈ యూట్యూబ్ సెట్టింగ్స్ ఉంది కదా, మీ క్రియేటర్ స్టూడియో పక్కకి, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధమైన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అనే పేజ్ ఓపెన్ కావచ్చు, ఏదైనా ఓపెన్ కావచ్చు. ఒకసారి ఓవర్ వ్యూ అని చూస్తారా, దీని మీద ట్యాప్ చేయండి. నాకు ఆల్రెడీ అదే ఓపెన్ అయింది, మీకు అది ఓపెన్ కాకపోతే ఓవర్ వ్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అయినా ఏదైనా ఓపెన్ కావచ్చు మీరు సెట్టింగ్స్లో క్లిక్ చేసినప్పుడు. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఈ అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వేరే అంటే ఇంకో పేజ్ కనబడుతుంది. అందులో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు నా ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, మళ్ళీ నా ఛానల్లో ఛానల్ ఆర్ట్ వేరే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్కి నేను ఎలిజిబుల్ అంటుంది. ఇక్కడ క్లైమేట్ హియర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఒకసారి. ఇదేంటంటే కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఇంతకుముందు దీన్ని పొందడానికి వేరే ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు అలా కాదు, ఈ విధంగా చేయాల్సింది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ హియర్ అని నొక్కండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ విధమైన ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది మీ డిస్ప్లే మీద. ఈ విధమైన ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఏ విధంగా కావాలి, టెక్నీషియన్ తెలుగుని పైన ఒకటి ఉంది కదా, ఈ విధంగా కనబడాలా, లేదు మీకు మాన్యువల్గా మీరు ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా అని అడుగుతుంది. అయితే ఈ పేరుతో టెక్నీషియన్ తెలుగు అనే పేరుతో అంటే దీనికి దగ్గరగా ఉన్న పేర్లు చాలా ఉన్నాయి అని చెప్పి మనల్ని దీనికి ఇంకొంచెం యాడ్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు యాడ్ చేయకుండా నాకు ఇదే కావాలి అనుకుంటే మాత్రం అది రాదు. చూడండి ఒకసారి, నేను ట్రై చేస్తున్నాను. చేంజ్ యూఆర్ఎల్ మీద నొక్కినప్పుడు మెనీ పీపుల్ హ్యావ్ ద సేమ్ నేమ్ అండ్ a few extra letters or numbers to make this URL unique to you. అంటే మీకు ఇదే నేమ్తోని రాదు, ఎందుకంటే చాలామంది ఉన్నారని చెప్పి అంటుంది. ఇప్పుడు నేను దాన్ని మార్చడానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అది కింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ
టెక్నీషియన్ తెలుగు పక్కనే ఇంకొంచెం ఎక్స్ట్రా లెటర్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఓకేనా అని అడుగుతుంది. ఇప్పుడు టెక్నీషియన్ తెలుగు హెచ్డి అని ఇస్తున్నాను అనుకోండి. ఇప్పుడు దీని పక్కకు ఇంకో ఏమైనా యాడ్ చేస్తున్నాను, హెచ్డి అని యాడ్ చేశాను. హెచ్డి అని యాడ్ చేసినప్పుడు ఇది పైన రైట్ మార్క్ చూపెట్టింది చూసారా. ఇప్పుడు మనకు ఆ యూఆర్ఎల్ అనేది మనకు అవైలబుల్గా ఉంది అంటుంది. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే చేంజ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే టెక్నీషియన్ తెలుగు హెచ్డి అని టైప్ చేస్తే మనకు మన ఛానల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. కాబట్టి చేంజ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అడుగుతుంది ఫ్రెండ్స్. youtube.com/technician telugu hd అని టైప్ చేసినప్పుడు మీకు ఈ ఛానల్ అనేది ఓపెన్ అవుతుందని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ చాయిస్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చాయిస్ మీద క్లిక్ చేయగానే వర్కింగ్ అనే ఒక పాపప్ కనిపించింది కదా. ఇప్పుడు ఈ విధమైన ఒక 2 minutes దిస్ ఛానల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని పడుతుంది. మీరు టెన్షన్ పడకండి. మీ ఛానల్ అనేది ఏ విధంగానూ బ్లాక్ కాదు, ఏం కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను మై ఛానల్ మీద క్లిక్ చేశాను అనుకోండి. నా మై ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు నా కస్టమ్ యూఆర్ఎల్ అనేది చేంజ్ కాలేదు, అలాగే ఉంది కదా. దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే ఒక 2 minutes మనం సింపుల్గా వెయిట్ చేస్తే, సింపుల్గా వెయిట్ చేసినట్లయితే ఈ విధంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మనం తిరిగి ఓపెన్ చేస్తే ఒక 2 minutes తర్వాత టెక్నీషియన్ తెలుగు హెచ్డి అని కనిపిస్తుంది. ఇక్కడ www.youtube.com/technician telugu hd అని. ఇప్పుడు ఇది పనిచేస్తుందా లేదా మరి అనేది మనం ఎలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మీరు మీ గూగుల్లోకి వెళ్ళి www.youtube.com/technician telugu hd అని టైప్ చేశారనుకోండి. టెక్నీషియన్ తెలుగు హెచ్డి అని టైప్ చేస్తే మీకు మీ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను టెక్నీషియన్ తెలుగు హెచ్డి అని టైప్ చేసి సెర్చ్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైంది, నా ఛానల్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మీరు మీ యొక్క కస్టమ్ ఛానల్ నేమ్ని, యూఆర్ఎల్ని మీరు మార్చుకోవచ్చు. దీనివల్ల మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు దొరుకుతారు ఫ్రెండ్స్. మీ ఛానల్ కొంచెం పాపులర్ చేయడానికి, మీకు ఛానల్ని వాళ్ళు త్వరగా సెర్చ్ చేయడానికి ఈ ట్రిక్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే ఈ యొక్క సెర్చ్లో టెక్నీషియన్ తెలుగు అంటే సెర్చ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ మెయిల్ ద్వారా పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి.